దాదాపు 2 నెలల పాటు జరిగిన ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగిసింది. వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 4 గంటలకే కంప్లీట్ అయింది. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. సైలెన్స్ పీరియడ్ కారణంగా స్థానికేతరులను ఆయా నియోజకవర్గాల నుంచి బయటకు పంపించే ప్రాసెస్ మొదలైంది. లోకల్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. గెస్ట్ హౌస్లు, రిసార్ట్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటళ్లు, లాడ్జిలు తదితర అన్నింటి చోట్ల తనిఖీలు ముమ్మరమయ్యాయి. పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతుండడాన్ని సీరియస్గా తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి అన్ని ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలకు రేపు విధిగా హాలిడే ప్రకటించాలంటూ కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సాఫ్ట్వేర్, బీపీఓ సంస్థలు సెలవు ప్రకటించలేదన్న విషయాన్ని సీఈఓ వికాస్ రాజ్ సీరియస్గా తీసుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 160 కంపెనీలు, పారా మిలిటరీ బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 20 మంది పోలీసులను రప్పిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని దాదాపు 65,000 మంది పోలీసులు కూడా ఎలక్షన్ భద్రతా విధుల్లో కంటిన్యూ అవుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 35,809 పోలింగ్ కేంద్రాలు నెలకొల్పడంతో జిల్లా కేంద్రాల నుంచి అక్కడికి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు తరలించే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యంతో పాటు పోలీసు, కేంద్ర పారా మిలిటరీ బలగాలతో కూడిన ఎస్కార్ట్ను కూడా ఎలక్షన్ కమిషన్ సమకూరుస్తుంది. ర్యాండమైజేషన్ పద్ధతిలో ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన కమిషన్ పోలింగ్ విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దాదాపు 1.90 లక్షల మందికి పరోక్షంగా డ్యూటీ చేస్తున్న మరో 1,00,000 మందికి పైగా ఇప్పటికే శిక్షణను కూడా అందజేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందిలో ఇప్పటికే 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు దాదాపు 22,000 మంది హోమ్ ఓటింగ్ పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఈ ఖమ్మంలో పరిస్థితి ఎలా ఉంది? రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? సుజాత, ఏదైతే ఖమ్మం పార్లమెంట్ సంబంధించి అంటే ఏర్పాట్లు అయితే ఇప్పటికే సజావుగా కొనసాగుతున్నాయి. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే 2 సెగ్మెంట్లకు సంబంధించి ఒక సెగ్మెంట్ ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ జనరల్ స్థానం ఉంది. ఈ స్థానంలో దాదాపు 7 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో దాదాపు 16,31,039 మంది ఓటర్లు అయితే ఉన్నారు. అయితే ఇందులో మహిళా ఓటర్లు మాత్రం 8,43,749, అటు పురుష ఓటర్లు 7,87,159 మంది, అటు ట్రాన్స్జెండర్లు కూడా 130 మంది ఉన్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా ఖమ్మం నియోజకవర్గంలో అటు 3 లక్షల పైచిలకు ఓటర్లు ఉంటే, అటు కొత్తగూడెం నియోజకవర్గం మాత్రం 2,47,494 మంది ఉన్నారు. ఇటు సత్తుపల్లి నియోజకవర్గంలో 2,43,943 మంది, ఇటు పాలేరు నియోజకవర్గంలో వచ్చేసి 2,40,806 మంది ఉన్నారు. ఇటు మదిర నియోజకవర్గానికి వచ్చేసరికి మదిర నియోజకవర్గంలో 2,22,160 మంది ఓటర్లు అయితే ఉన్నారు. అయితే ఇటు వైరా నియోజకవర్గంలో 1,93,389 మంది, ఇటు అశ్వరాపేటలో 1,59,174 మంది అయితే ఉన్నారు. అయితే ఈ పార్లమెంటు బరిలో మాత్రం దాదాపు 35 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో 1896 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 7 సెగ్మెంట్లకు కలిపి అయితే దాదాపుగా ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే సజావుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడే భద్రతా బలగాలకు సంబంధించి ప్రత్యేకంగా నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 23,094 మందిని అయితే అటు పోలీస్ భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పారామిలిటరీ బలగాలతో పాటు ఇటు స్టేట్ బలగాలతో పాటు అటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ప్రత్యేకంగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఏదైతే ఈ వేసవి నేపథ్యంలోనే పోలింగ్ సమయాన్ని కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే పోలింగ్ అయితే కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అటు ఏజెన్సీ ప్రాంతాల్లో, అదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే పోలింగ్ అయితే ముగియనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఒకేసారి అంటే పోలింగ్ శాతం పెంచేందుకైతే అధికారులు కూడా ప్రత్యేకంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. దాదాపు 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించి వాటిపై అయితే ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా సమాయత్తం చేసేందుకైతే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే
ఖమ్మం పార్లమెంట్ సంబంధించినటువంటి 3 పార్టీలు ముక్కోణపు పోటీతో అయితే ప్రచారాన్ని అయితే కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో నువ్వా నేనా అనే రీతిలో అయితే ప్రచారాలు నిర్వహించినప్పటికీ రేపు మాత్రం వారి భవిష్యత్ మాత్రం బయటపడే అవకాశం వస్తుంది. అంటే పోలింగ్ బాక్సులో నిక్షిప్తం అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఖమ్మం రూరల్ సమీపంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఈ పోలింగ్ ఈవీఎంలు అదేవిధంగా వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఇప్పటికే అయితే విధులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు అదేవిధంగా వివిధ ఉద్యోగ సంఘాలకు కూడా ఇక్కడ నుంచే అంటే విధులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా వీవీప్యాట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే కొనసాగుతుంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ నుంచి ఈవీఎంలు అయితే సరఫరా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిబ్బందితో పాటు అటు అంటే అపోజిషన్ అంటే మిగతా సెక్టార్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఈ విధుల్లో అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటికే అటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సెక్టోరియల్ అధికారులు అదేవిధంగా రూట్ మ్యాప్ అధికారులతో ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఏదైతే 6 అంతర్జాతీయ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి మద్యం అదేవిధంగా మిగతా అంటే బయటికి రాకుండా అదేవిధంగా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే ఈ రోజు ఉదయం కూడా ఒక భారీగా నగదు కూడా పట్టుబడిన నేపథ్యంలో అవి ఎవరు అనే కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటి జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లకైతే అంటే విధులను కేటాయించారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఈవీఎంలు అదేవిధంగా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్స్ రిప్రజెంటేషన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా అయితే వారికైతే ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా వారందరికి కూడా జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా పోలింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గౌతమ్ కూడా ప్రత్యేకంగా వారికైతే అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా వారందరినీ కూడా విధులకు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఇప్పటికే సూచనలు చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ కూడా అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా పోలీసులు మాత్రం గట్టి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికీ ఖమ్మం జిల్లా గత ఎన్నికల్లో కూడా విలక్షణమైన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఈసారి కూడా అటువంటి తీర్పు వస్తుందా అని చెప్పేసి అయితే రాజకీయ పక్షాలు అయితే ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖమ్మం కేంద్రంగా కూడా రాజకీయాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో రేపు జరగబోయే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలపై అయితే ఆసక్తి అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ జిల్లాలో కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈసారి గేటెడ్ కమ్యూనిటీ కాలనీలతో పాటు ఎక్కువ ఓటర్లు ఉండే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లలో ఏరియాల్లో దాదాపు 450కు పైగా ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఆ ఓటర్లను పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేలా పోలింగ్ శాతాన్ని పెంచేలా చొరవ తీసుకుంది. దాదాపు 3.35 కోట్ల ఓటర్లతో ఇప్పటికే 3.20 కోట్ల మంది ఇళ్లకు ఓటర్ స్లిప్లను కూడా పంపిణీ పూర్తి చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలో ఈసారి 8,600కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో సైలెన్స్ పీరియడ్లో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిఘాను కూడా ముమ్మరం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, చెప్పండి, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు రేపు ఎన్నికలు జరగబోతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఏ విధంగా ఉన్నాయి ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందంటారు? మొత్తంగా 2 నెలలుగా మొత్తం ఇటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం అయితే ముగిసింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిశ్శబ్ద యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇప్పుడంతా కూడా పోల్ మేనేజ్మెంట్ పైనే ఆధారపడి ఉన్నారు నేతలు, అభ్యర్థులంతా కూడా. ఇప్పటికే నేతలంతా నేతలతో అభ్యర్థులంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా దీన్ని నెట్టుకు రావాలి, ఎలా మనం గెలవాలి, ఇన్నాళ్ళుగా ప్రచారాలు చేసిందంతా ఒకెత్తు అయితే ఈ 12 గంటల పాటు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ చేస్తారో అది మాత్రం ఒకెత్తుగా ఉంటుంది. మొత్తం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి 2 రోజులుగా
మద్యం దుకాణాలు కూడా బంద్ వేసిన నేపథ్యంలో మొత్తానికి పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఈ మద్యంతో అలాగే డబ్బులతో ఏ రకంగా ఓటర్ను ప్రలోభానికి గురి చేయాలి, ఏ రకంగా తన వైపు మాకు చూపేలా ప్రయత్నం చేయాలి, అలాగే అవతల పార్టీ వారు ఏం చేస్తున్నారు దానిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అతను వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఈసారి గతంలో కంటే ఈసారి 1000 కన్నా 2000 ఓటుకు ఇస్తున్నట్టు కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో పూర్తిగా అభ్యర్థులంతా కూడా నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో చర్చించుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఈ నిశ్శబ్ద యుద్ధంలోనే ఇదంతా కూడా ఈ ప్రకటన అంతా కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పోల్ మేనేజ్మెంట్ బూత్ స్థాయి పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇటు నేతలు కార్యకర్తలంతా కూడా పోల్ మేనేజ్మెంట్ నేపథ్యంలో అభ్యర్థుల కనసనలో మొత్తంగా ఓటర్కు ఏ రకంగా ప్రలోభానికి గురి చేయాలి, ఏ రకంగా తన వైపు తమ పార్టీ వైపు తమ అభ్యర్థి వైపు తన ఓటు పడేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను కూడా ఇటు అభ్యర్థి ఇటు కార్యకర్తలపైన అలాగే నేతలపైన పెట్టిన నేపథ్యంలో వారంతా కూడా పోల్ మేనేజ్మెంట్ పైన పూర్తిగా దృష్టి సారించారు. సో ఒకవైపు అభ్యర్థులు అలాగే వారికి సంబంధించిన నేతలంతా కూడా పోల్ మేనేజ్మెంట్ దృష్టి పెడితే మరోవైపు ఈసీ కూడా దీనిపైనే అంతే సీరియస్గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయల మద్యాన్ని అయితే పట్టుకున్న నేపథ్యం కనిపించింది. 2 రోజులు మద్యం దుకాణాలు బంద్ చేసినా కూడా మద్యం సరఫరా అనేది ప్రతి ఎన్నికల్లో మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా ఆనవాయితీగానే కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. మద్యం దుకాణాలు బంద్ చేసినా కూడా మద్యం సీసాలన్నీ కూడా మనిషికి చేరడం అనేది మనం చూస్తూనే ఉంటాం. ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో గ్రేటెడ్ కమ్యూనిటీలో కాస్ట్లీ మందు బాటిల్ కూడా సరఫరా అయ్యే దృశ్యాలు కూడా మనం దాదాపు గత ఎన్నికల్లో చూస్తూనే ఉంటాం. పట్టుబడ్డాయి కూడా. ఆ రకంగా మనమే రాజ్ న్యూస్ తరఫున కూడా ఎన్నో బయటపడేలా చూసాం. సో మొత్తానికి నిన్న పడాచేరులో సైతం ఒక అభ్యర్థి డబ్బులు పంచడం, ఒక బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థి సంబంధించినటువంటి డబ్బులు పంపడం కూడా మనం చూసాం. అలాగే మద్యం సీసాలు కూడా పట్టుబడ్డట్టుగా మనం విన్నాం. సో ఈ రకంగా పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించారు అభ్యర్థులు నేతలంతా కూడా. సో చూడాలి మరి ఇన్నాళ్ళు చేసిన ప్రచారాలు కానీ పెట్టినటువంటి హామీలు కానీ ఇవన్నీ ఎంతవరకు వర్తిస్తాయి, ఎంతవరకు వాళ్ళను ప్రభావితం చేస్తాయి, మరి అంతా కూడా దానిపైన ఒకవైపు అంచనాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు గ్రౌండ్ స్థాయిలో అభ్యర్థిని అలాగే అభ్యర్థికి సంబంధించిన నేతలు ఓటర్ను కలిస్తే ఏ మాట్లాడు, ఓటర్ మనోగతం ఏంటి, ఓటర్ను ఏ రకంగా మన వైపు తిప్పుకోవాలి, ఏ రకంగా తనను మనకు ఓటు వేసేలా చూడాలి అనే దానిపై దృష్టి ఏదైతే సారించారో దీన్ని పోల్ మేనేజ్మెంట్ అని ఒక అందంగా ఒక పదంగా ఏదైతే వాడుతున్నారో ఇదంతా కూడా డబ్బులు మద్యం ఇచ్చి ఓటర్ను ప్రభావితం చేసేదే పోల్ మేనేజ్మెంట్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. దీంట్లో మొహమాటం ఏం లేదు. సో ఈ రకమైనటువంటి పోల్ మేనేజ్మెంట్కి అయితే అభ్యర్థులంతా కూడా దిగి అన్ని పార్టీలు కూడా దిగాయని చెప్పొచ్చు. ఒక పార్టీ దీంట్లో సాంప్రదాయాన్ని శుద్ధపోతా అన్నట్టుగా ఏ పార్టీ కాదు అన్ని పార్టీలు కూడా ఈ పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి సారించాయి. దానిపైన హోప్స్ కూడా పెట్టుకున్నాయి. మరి చూడాలి ఇప్పుడున్న ఈ నేపథ్యంలో ఇంకా కొన్ని గంటల ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో మరి ఈ పోల్ మేనేజ్మెంట్ పైన మరి దృష్టి సారించారు. ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది మరి ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎవరికి అధికారం కట్టబెడుతుందో, మరి తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు సంపాదించి పెడుతుందో చూడాలని అవసరం అయితే కొద్ది గంటల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. మరో రకంగా ఈసీ కూడా చాలా సీరియస్గా దీనిపైన దృష్టి సారించాలని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తే మొత్తం ఎలక్షన్ జరిగే వరకు కూడా 144 సెక్షన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాల్సిందే ఎన్నికలకు సంబంధించినటువంటివి. అలాగే ఏ ఒక్కరు కూడా ఈ నియమాలను పాటించకపోయినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈసీ చాలా సీరియస్గా ఉన్నది. గతంలో చేసినటువంటి కేసులు కూడా దానికి చెప్తూనే ఈసీ ఈ మధ్య కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనా మరి కొన్ని గంటల్లో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యం మరి పూర్తిగా ఈసీ అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇటు అభ్యర్థులు కూడా ఓటరుకు ఏమేమి సమర్పించుకుంటే తమ వైపు లాగుతారో ఆ రకంగా అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకొని సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూనే ఉంది. సార్ మహేందర్, అలాగే రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటివరకు మద్యం డబ్బు ఎంత పట్టుబడిందంటారు? అలాగే ఎలక్షన్ కమిషన్ వీటిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేపడుతుందంటారు? ఎలక్షన్ కమిషన్ మొదటి నుంచి కూడా దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా కృషి చేసిందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ద్వారా అనేక మంది ఎలక్షన్ సంబంధించిన డబ్బు సరఫరాను మేము కంట్రోల్ చేయగలిగాం ఇతర పార్టీలు అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే నిందితులు ఉన్నారో వారంతా కూడా చెప్తున్న నేపథ్యం కనిపించింది. ప్రతిపక్ష పార్టీల నేతల డబ్బులను మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆపగలిగాం, ఆ రకంగా పట్టుకోబడ్డామని చెప్పారు. సరే అంత పెద్ద మొత్తంలో అప్పుడు డబ్బులు దొరికాయి. కానీ ఈసారి మరి అధికారులు అయితే దీనిపైన పూర్తిగా దృష్టి సారించారు. ఎంపీ అభ్యర్థులకు ఎవరెవరి డబ్బులు ఎక్కడెక్కడ దొరుకుతాయనే దానిపైన అయితే పూర్తిగా దృష్టి సారించారు. ఎక్కడ సరఫరా చేస్తున్నారు
దానిపైన ఇప్పటికే 100 కోట్లు అయితే ఇప్పుడు గత 2 నెలలుగా పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. ఇక మద్యం అయితే 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మద్యం కూడా పట్టుబడ్డాడని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఈసీ అయితే చాలా సీరియస్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా మరి కొన్ని గంటలున్న నేపథ్యంలో, ఎన్నికలకున్న గంటలున్న నేపథ్యంలో మరి ఇంకెంత మేర పట్టుకుంటారు, ఎంత మేర మరి మొత్తంగా కూడా ఈసీ రంగంలో దిగింది అనే దానిపైన, ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది పిలుచుకుంటున్నారు దానిపైన కూడా ఈసీ ప్రత్యేక దృష్టి సారించని చెప్పొచ్చు. ఎవరు ఎక్కడ మద్యం పంపిణీ చేసినా, ఎవరు ఎక్కడ డబ్బులు పంపిణీ చేసినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టు, నిఘా కూడా పెంచామన్నట్టుగా కూడా ఈసీ అయితే చెప్తుంది. చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇంకా కొన్ని గంటల్లో ఈ డబ్బులు పంపకం, మద్యం ప్రవాహం అనేది ఎవరు ఆపినా ఆగని పరిస్థితే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో చూడాలి మరి ఈసీ దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేయగలుగుతుంది, ఎంతమంది పైన కేసులు పెట్టే అవకాశం ఉంది అనే దానిపైన ఇవన్నీ బయటపడడానికి కొద్ది గంటలు మాత్రమే వేచిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో ఎస్సీ 3, ఎస్టీ 2, జనరల్ 12 సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు 525 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా ఇటు సికింద్రాబాద్ పరిధిలో 45 మంది పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రేపు ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలకు సర్వం సన్నద్ధమైంది. ఇటు నిన్నతోటి ప్రచార పర్వం ముగియడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంటు స్థానాలకు రేపు ఎన్నిక నిర్వహణ ఉండడంతో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆయా సెంటర్ల నుంచి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. మొత్తానికైతే గత నెల రోజులుగా ఎన్నికల వాతావరణం కనిపించినటువంటి అన్ని కూడా ఇప్పుడు అధికారులు గ్రామాలకు ఈవీఎం తరలించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ అమలు చేసి ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువ తిరగరాకుండా కూడా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి నల్గొండతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని పార్లమెంటు స్థానాలకు ఈవీఎంలను రాత్రి వరకు చేర్చిన అవకాశం ఉంది. రేపు ఉదయం 7 గంటలకు వెళ్ళి సాయంత్రము 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉండడంతో సర్వం సన్నద్ధం అని చెప్పొచ్చు. ఇక అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే నల్గొండతో పాటు భువనగిరి పార్లమెంటుకు మొత్తం ప్రధాన పార్టీల 3 పోటీ చేస్తుండగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ 3 పార్టీల మధ్యనే పోటీ అయితే నెలకొని ఉంది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి పోటీ చేస్తుండగా భువనగిరి నుంచి పూర నర్సయ్య గౌడ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, క్యామ మల్లేష్ ఈ 3 కూడా బరిలో ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం చూస్తున్నట్టయితే దాదాపు 17 లక్షల ఓట్లు ఉన్నాయి. అదే భువనగిరి నియోజకవర్గం చూస్తున్నట్టయితే 18 లక్షల ఓటర్లు ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొనే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తానికైతే తెలంగాణలో 3,32,00,000 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. పోలింగ్ శాతం ఎంత మేరకు నమోదైతుంది, ఈ యొక్క పోలింగ్ ను పెంచేందుకు కూడా ఇటు రాష్ట్ర ఎలక్షన్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పోలింగ్ ను పెంచేందుకైతే అన్ని ఏర్పాట్లను కూడా జరిగింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను కూడా చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విధిగా ఓటు హక్కులో పాల్గొనాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కూడా ఇప్పటికే వరకైతే పూర్తి అయింది. రేపు జరగనున్నటువంటి ఈ యొక్క ఎన్నికల్లో ఈ యొక్క సాధారణ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా అధికారులు తెలపడంతో పాటు ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా రేపు జరుగుతున్నటువంటి యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సన్నద్ధమైందని చెప్పవచ్చు. ఇటు మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను తెలంగాణలో ఉన్నట్టు 3 ఎస్టీతో పాటు 2 ఎస్టీ, మిగిలిన 12 జనరల్ స్థానాలకైతే రేపు ఎన్నిక జరగనుంది. ఈ యొక్క ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ప్రధాన మధ్యన పోటీ ఉండే అవకాశాలు ఉంది. ఈ యొక్క ఎన్నికలను జాగ్రత్తతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీలు కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. మొత్తానికి రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎలక్షన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ యొక్క ఈవీఎం మిషన్ జిల్లా కేంద్రాలకు తరలించి జూన్ 4న ఓట్ల కౌంటింగ్ కు ఏర్పాట్లను
జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలకు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి అందరూ కూడా సొంత గ్రామాలకైతే చేరుకుంటున్నారు. అదేవిధంగా నల్గొండ మీదుగా జాతీయ రహదారి 165 మీదుగా కూడా ఇప్పటికే ఆంధ్రాలో పాల్గొనే ఓటర్లందరూ కూడా ఇప్పటికే గత 2 రోజులకెళ్ళి తమ సొంత ప్రాంతాలకైతే బయలుదేరి వెళ్లారు. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నిన్న సాయంత్రము అదేవిధంగా నిన్న ఉదయం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు అక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నారు. మొత్తానికైతే ఈ 2 రోజులు కూడా తమ సొంత గ్రామాలకు వెళ్ళేటటువంటి ప్రజలు తమ ఒక ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి వారు ఉండే ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా రేపు సాయంత్రానికైతే నిన్న సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగియనుండగా రేపు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క ఎన్నికల ఓటింగ్ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. జూన్ 4న కౌంటింగ్ అయితే జరగనుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.